రైట్. తెలంగాణలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికార విపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. సమావేశాల్లో చర్చించవలసిన విషయాలపై ఎర్రవల్లిలో మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే ప్రశ్నలు సంధించేలా బీఆర్ఎస్ వ్యూహ రచన ఉండనుంది. ఇక మరోవైపు కాంగ్రెస్ 6 గ్యారెంటీలపై నిలదీసేందుకు బీజేపీ రెడీగా ఉంది. విపక్షాల ప్రశ్నలకు సమాధానమిచ్చేలా పాలకపక్షం ప్రణాళికలు రచిస్తోంది. తెలంగాణలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికార విపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. సమావేశాల్లో చర్చించవలసిన విషయాలపై ఎర్రవల్లిలో మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే ప్రశ్నలు సంధించేలా బీఆర్ఎస్ వ్యూహ రచన ఉండనుంది. ఇక మరోవైపు కాంగ్రెస్ 6 గ్యారెంటీలపై నిలదీసేందుకు బీజేపీ రెడీగా ఉంది. విపక్షాల ప్రశ్నలకు సమాధానమిచ్చేలా పాలకపక్షం ప్రణాళికలు రచిస్తోంది. తెలంగాణలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికార విపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. సమావేశాల్లో చర్చించవలసిన విషయాలపై ఎర్రవల్లిలో మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే ప్రశ్నలు సంధించేలా బీఆర్ఎస్ వ్యూహ రచన ఉండనుంది. మరోవైపు కాంగ్రెస్ 6 గ్యారెంటీలపై నిలదీసేందుకు బీజేపీ రెడీగా ఉంది. విపక్షాల ప్రశ్నలకు సమాధానమిచ్చేలా పాలకపక్షం ప్రణాళికలు రచిస్తోంది. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వ్యూహం ఏ విధంగా ఉంది, అలాగే ఎలాంటి ప్రశ్నలతో ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టించే ప్రశ్నలకి రెడీగా సిద్ధమవుతుంది అనే పూర్తి డీటెయిల్స్ పై మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, రాజు రెజినా, రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ రోజు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. పార్టీ మారినటువంటి 10 మంది శాసనసభ్యులు మినహా మిగతా అందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా రేపటి నుంచి అంటే ఈ ఏడాది పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టినటువంటి కార్యక్రమాలు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు అమలయ్యాయి, వాటికి సంబంధించిన అంశాలపైన ప్రధానంగా సభలో ప్రస్తావించాలనేది ప్రధానమైనటువంటి వ్యూహం. వీటితో పాటు భూసేకరణ పేరు మీద వివిధ ఫార్మా కంపెనీలకు సంబంధించినటువంటి భూముల సేకరణకు సంబంధించిన దాంట్లో లగిచెర్లలో జరిగినటువంటి సంఘటన తరహాలోనే సదాశివపేట, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో ఎక్కడైతే ఆందోళన జరుగుతున్నాయో వాటన్నిటికీ మద్దతుగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలు రూపొందించుకున్నటువంటి పరిస్థితి చూసాం. ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేస్తే వాళ్ళందరూ కూడా న్యాయ సహాయం అందిస్తూ వారి పక్షాన పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే తెలంగాణ భవన్ ని జనతా గ్యారేజ్ తరహాలో తయారు చేశాము, ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్లాన్ చేశామని చెప్పి ఏదైతే చెప్తున్నారో దానికి అనుగుణంగా అసెంబ్లీలో కూడా ప్రజల పక్షాన తమ గొంతు వినిపించాలి అని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి తోడు రేపు అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని అసెంబ్లీలో సెక్రటేరియట్ లో ప్రారంభిస్తున్న నేపథ్యంలో, ఆవిష్కరిస్తున్న నేపథ్యంలో నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ స్వయంగా వెళ్లి అక్కడ ఆహ్వానించడం జరిగింది ఎర్రవల్లిలో కేసీఆర్ ని కలిసి. అయితే కేసీఆర్ ఈ ఆహ్వానాన్ని మన్నించి సున్నితంగా తిరస్కరించినట్టుగా తెలుస్తా ఉంది. పార్టీ శ్రేణులు ఎవరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనకూడదని చెప్పేసి కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చి తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని, సంస్కృతి, సంప్రదాయాన్ని దెబ్బతీసే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి విషయాన్ని కూడా సభలో ప్రస్తావించాలని చెప్పేసి కూడా చెప్పారు. గతంలో చాలా ఉదాహరణలు కూడా తీసుకురావడం జరిగింది. గతంలో భరతమాత విషయంలో ఇందిరాగాంధీ అవలంబించిన తీరు, ఇక్కడ
రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న తీరు ఏ రకంగా భిన్నంగా ఉందో ఈ అంశాలను కూడా ప్రస్తావించాలని. మరోవైపు అమృత్ టెండర్ లో 8,888 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి, మరోవైపు సోమశిల ప్రాజెక్టు విషయంలో కూడా 200 కోట్ల రూపాయలు మాయం జరిగిందని చెప్పేసి, మరోవైపు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించిన దాంట్లో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా రేవంత్ రెడ్డి సోదరులు కలిసి ఆ కాంట్రాక్టులన్నీ కూడా పంచుకున్నారని చెప్పేసి ఇప్పటికే ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అన్ని అంశాలు కూడా ప్రజల ముందు పెట్టాలి అనేటువంటి ఆలోచన బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. ఇప్పటికే గత 3-4 రోజులుగా వివిధ పేరుతో ఒకటి షార్ట్ ఫిలిమ్స్, అదేవిధంగా ఈ రోజు హరీష్ రావు తెలంగాణ భవన్ లో ఏడాది పరిపాలన ఏ రకంగా ఉంది అన్నటువంటి అంశాలపైన విమర్శనాత్మకమైనటువంటి ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేశారు. సో మరోవైపు వీటికి తోడు విద్యుత్ సంస్కరణలకు సంబంధించి విద్యుత్ ఛార్జీల పెంపు, అదేవిధంగా నీటిపారుదలకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతున్నాయో వాటన్నిటిపైన కూడా ప్రస్తావించాలన్నారు. మరోవైపు ఏడాది గడుస్తున్నప్పటికీ కూడా 100 రోజుల్లో అధికారులకు వచ్చిన 100 రోజుల్లో ఇస్తున్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్, అదేవిధంగా రైతు రుణమాఫీ, రైతు బంధు భరోసా పెంపుకు సంబంధించిన అంశాలన్నీ కూడా ప్రధానంగా ప్రస్తావించాలి. ఇప్పటికే దాదాపు 17,000 కోట్లు మాత్రమే రైతు రుణమాఫీ చేశారు. ఇప్పటికి చేసి దాన్ని 34,000 కోట్లు పూర్తి చేశామని చెప్పేసి ఏదైతే చెప్పుకుంటున్నారో అదంతా కూడా అబద్ధం అని చెప్పేసి అసెంబ్లీ వేదిక ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తా ఉంది. సో వీటితో పాటు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు వ్యక్తిగతంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎక్కడికక్కడ కేసులు పెట్టి అరెస్టులు చేసి నిర్బంధం కొనసాగిస్తున్నటువంటి పద్ధతి ఉంది. దాన్ని కూడా నిలదీయాలని చెప్పేసి కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ప్రజల్లో ఇప్పుడిప్పుడే ఈ వ్యతిరేకత మొదలవుతుంది కాబట్టి మొదలవుతున్నటువంటి వ్యతిరేకతని పుణికిపుచ్చుకొని రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, అదేవిధంగా ఉత్తర తెలంగాణలో జరగబోయేటువంటి గ్రాడ్యుయేట్ అండ్ టీచర్స్ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో వాటిల్లో ఒక పైచేయి సాధించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు వ్యూహం ఖరారు చేసుకుంది. మరి వీటితో పాటు పార్టీ మారినటువంటి శాసనసభ్యుల అంశంపై కూడా సభలో నిలదీయాలి అధికార పార్టీని అని చెప్పేసి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రెజినా, రైట్, థ్యాంక్ యూ రాజు. తెలంగాణలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికార విపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక సమావేశాల్లో చర్చించవలసిన విషయాలపై ఎర్రవల్లిలో మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ఇక ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టే ప్రశ్నలు సంధించేలా బీఆర్ఎస్ వ్యూహరచన ఉండనుంది. మరోవైపు కాంగ్రెస్ 6 గ్యారెంటీలపై నిలదీసేందుకు బీజేపీ రెడీగా ఉంది. విపక్షాల ప్రశ్నలకు సమాధానమిచ్చేలా పాలక పక్షం ప్రణాళికలు రచిస్తోంది. ఇక తెలంగాణలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికార విపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక సమావేశాల్లో చర్చించవలసిన విషయాలపై ఎర్రవల్లిలో మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ఇక ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టే ప్రశ్నలు సంధించేలా బీఆర్ఎస్ వ్యూహరచన ఉండనుంది. మరోవైపు కాంగ్రెస్ 6 గ్యారెంటీలపై నిలదీసేందుకు బీజేపీ రెడీగా ఉంది. విపక్షాల ప్రశ్నలకు సమాధానమిచ్చేలా పాలక పక్షం ప్రణాళికలు రచిస్తోంది. రైట్కి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రైట్ రవిచంద్ర, రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీజేపీ 6 గ్యారెంటీలపై ప్రశ్నలు సంధించడానికి కూడా సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? రచన, మొత్తం బీజేపీ 6 గ్యారెంటీల పైన ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఈ 6 గ్యారెంటీల విషయంలో ఈ ఏడాది కాలంలో ఏ ఒక్కటి పూర్తిగా అమలు చేయలేదు. మోసం చేసి తప్పుడు హామీలు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏర్పాటు చేసింది తప్పుడు హామీలు, అందుకే అమలు చేయలేదు. 6 అబద్ధాలు 66 మోసాలంటూ నిన్న సరూర్ నగర్ లో కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అది ఇదే అంశాన్ని చెప్పారు. ఈ ప్రభుత్వంలో 6 గ్యారెంటీలు ఏ ఒక్కటి అమలు చేయలేదు, చాలా మోసం చేసింది. రైతుల విషయంలో, మహిళల విషయంలో, విద్యార్థుల విషయంలో అన్ని వర్గాలను మోసం చేస్తూ ఈ విధంగా పరిపాలించింది. ఏడాది ఉత్సవాలు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు, ఏం సాధించారని చేస్తున్నారంటూ బీజేపీ నేతలు నిలదీశారు. అదే అంశాన్ని ఇప్పుడు అసెంబ్లీలో కూడా బీజేపీ శాసనసభ్యులు 8 మంది శాసనసభ్యులు ఇదే అంశాన్ని
ప్రభుత్వాన్ని వాడివేడిగా ఎదుర్కొంటారు. ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చే విధంగానే ప్రయత్నం చేస్తున్నారు. రుణమాఫీ విషయంలో కూడా చాలా తప్పుదోవ పట్టించింది రైతుల్ని. రుణమాఫీ పూర్తి స్థాయిలో ఎక్కడ చేయలేదు. 2 లక్షలే కాదు, 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతులకు కూడా చాలా మంది రైతులకు రుణమాఫీ కానటువంటి పరిస్థితి ఉంది. అదే అంశాన్ని మేము లేవనెత్తాము, అదే అంశాన్ని మీద ఫోకస్ పెడతాం. ఎందుకంటే రుణమాఫీ విషయంలో ప్రభుత్వం తప్పుదోవ పట్టించింది. ఇంకా చాలా మంది రైతులకు, లక్షల మంది రైతులకు ఇంకా రుణమాఫీ చేయాల్సి ఉందంటూ చూస్తున్నది. వడ్ల కొనుగోలు విషయంలో కూడా అదే అంశాన్ని లేవనెత్తింది. వడ్ల కొనుగోలు విషయంలో సన్న ఓడ్లు కొనుగోలు చేస్తాం, దొడ్డ ఓడ్లు కొనుగోలు చేయమంటూ ఈ విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. కొంతమందికి మాత్రమే బోనస్ ఇస్తుంది. మరి మిగతా పంటలు పండించడానికి రైతుల పరిస్థితి ఏంది? ముఖ్యంగా అదే వరికి సంబంధించి వరికి ఇస్తానంటే బోనస్ మిగతా ఓట్లకు, దొడ్డు ఓట్లకు కావచ్చు, మిగతా ఓట్లకు ఎందుకు ఇవ్వట్లేరు? ఓన్లీ సన్నాలకు మాత్రమే ఎందుకు ఇస్తున్నారు? అందులో కూడా తాలు విషయంలో, తరుగు విషయంలో ఈ విధంగా రకరకాల సాకులు చెప్పి రైతుల్ని మోసం చేస్తుంది ప్రభుత్వం అంటూ ఈ విధంగా ఈ రైతుల విషయంలో ఈ విధంగా ఫోకస్ పెట్టింది. అంతేకాకుండా విద్యార్థులకు, నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఏడాది లోపులోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఏడాది పూర్తి అయిపోయింది. మరి 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారు? టీజీపీఎస్సీ చైర్మన్ ఇచ్చిన రిపోర్ట్ ఒక తిరుగుంది, ప్రభుత్వం చెప్పేటంగా అంటే రేవంత్ రెడ్డి చెప్పేటంగా రిపోర్ట్ మరొక తిరుగుంది. ఈ అంశంలో కూడా, ఈ ఉద్యోగాల విషయంలో కూడా గట్టిగా నిలదీస్తాం ప్రభుత్వం అని చెప్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం చెప్పే లెక్కకు టీజీపీఎస్ వివిధ రిక్రూట్మెంట్ బోర్డులు ఇచ్చేట రిపోర్టుకు చాలా వ్యత్యాసం ఉంది. దీని మీద కూడా నిలదీస్తామంటూ బీజేపీ నేతలు చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా మహిళల విషయంలో ఒక బస్సు ఫ్రీ తప్ప మిగతాయి 2500 ఇస్తామన్నారు, హామీ ఇచ్చారు, ఇంతవరకు ఇవ్వలేదు, కనీసం ప్రకటన లేదు. ఇలాంటి అంశాలు మన రైతులు, మహిళలకు సంబంధించిన అంశాలను కూడా గట్టిగా నిలదీస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అవుతుంది. దీని మీద ప్రభుత్వం చాలా మంది పిల్లలు, కొంతమంది చనిపోయారు, కొంతమంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గురుకులాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. ఈ అంశాన్ని కూడా నిలదీస్తాం, గట్టిగా ప్రభుత్వం నిలదీస్తామంటూ బీజేపీ నేతలు చెప్తున్నారు. అంతేకాకుండా మూసి ప్రక్షాళన పేరుతోటి చాలా మంది పేదలకు సంబంధించిన ఇళ్లు కూలగొడుతున్నారు, ఇళ్లు కూలగొట్టారు. అందులో భాగంగానే కిషన్ రెడ్డి మూసి నిద్ర కూడా చేశారు. దీని మీద కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ నాయకులు, మంత్రులు ఎద్దేవా చేస్తారు. కిషన్ రెడ్డిని ఎద్దేవా చేసే విధంగా ఉన్నారు. ఈ అంశంలో కూడా నిలదీస్తాం, మూసి అంశంలో కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్తున్నారు. హైడ్రా ప్రాజెక్టు విషయంలో హైడ్రా పేరుతో కూడా వీళ్ళు రకరకాల సెటిల్మెంట్లు చేశారు. హైడ్రా అనేది కూడా ఒక బోగస్ అంటూ కూడా నిలదీస్తున్నట్టు బీజేపీ నేతలు చెప్పుకొస్తున్నారు. గతంలో చేసినట్టుగా గత ప్రభుత్వం అప్పులు చేసింది, ఇప్పుడున్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అప్పుల మీదనే డిపెండ్ అయ్యింది. ఆర్థిక వ్యవస్థని అస్తవ్యస్తం చేసే విధంగా రాష్ట్ర బడ్జెట్ ఉంది. రాష్ట్ర విధానాలు అట్లే ఉన్నాయి. అన్ని ఉచిత హామీల పేరుతోటి దొంగ హామీలు ఇచ్చేసి ఈ విధంగా అధికారంలోకి వచ్చారు. వీటి మీద గట్టిగా నిలదీస్తాం, ఈసారి అసెంబ్లీలో ఏదో ఒకటి తేల్చుకుంటామంటూ బీజేపీ నేతలు చెప్తున్నారు, బీజేపీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఈ విధంగా బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం ఈ అంశం మీద ఎక్కువగా ఫోకస్ పెడతారు. అంతేకాకుండా వృద్ధులకు కూడా 4000 పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చారు. ఇంతవరకు కనీసం ప్రకటన లేదు. వృద్ధులకు ఏడాది అవుతుంది, ఎప్పుడు ఇస్తారంటూ కూడా నిలదీస్తామంటూ కూడా చెప్తున్నారు. చాలా అంశాల్లో, అన్ని రకాల అంశాల్లో కూడా ఈసారి గట్టిగా నిలదీస్తామంటూ బీజేపీ నేతలు చెప్తున్నారు. ఈ విధంగా అసెంబ్లీ సమావేశంలో ఇప్పటికే బీజేపీ ఎల్పీ సమావేశం కూడా అసెంబ్లీలో కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యేలు వస్తున్నారు. కొద్దిసేపట్లోనే ఆ సమావేశం కూడా, అంటే ఇప్పుడు జరిగేటువంటి సమావేశం కూడా కొద్దిసేపట్లో ప్రారంభం అవుతుంది. బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు రేపటి నుంచి ఏం చర్చించాలి, అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, మనం ఏ విధంగా ముందుకెళ్లాలన్న ఆ ఆలోచనతోటి బీజేపీ ఎల్పీ సమావేశం కొనసాగుతుంది. దీని మీద అన్ని రకాలుగా ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలి. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీల్ని అమలు చేయలేదు, ఎన్నికల్లో అమలు చేయలేదు అన్న కోణంలో వెళ్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. తెలంగాణలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికార విపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. సమావేశాల్లో చర్చించవలసిన విషయాలపై ఎర్రవల్లిలో మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే ప్రశ్నలు సంధించేలా బీఆర్ఎస్ వ్యూహ రచన ఉండనుంది. ఇక మరోవైపు కాంగ్రెస్ 6 గ్యారెంటీలపై నిలదీసేందుకు బీజేపీ రెడీగా ఉంది. విపక్షాల ప్రశ్నలకు సమాధానమిచ్చేలా పాలకపక్షం ప్రణాళికలు రచిస్తోంది. దీనికి సంబంధించి మరో ప్రతినిధి సునీల్ అందిస్తారు. రైట్ సునీల్. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈసారి సభలో పలు కీలక బిల్లులను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇక ధరణి కొత్తగా తీసుకొస్తున్నటువంటి 2024 ROR చట్టాన్ని కూడా ముసాయిదాను
ఈ శాసనసభలో ఈసారి సభలో ఆమోదం చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఆ మేరకు అన్ని సిద్ధం చేసిందని చెప్పేసి చెప్పుకోవాలి. ఇక విపక్షాలకు ధీటుగా సమాధానం ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా 6 గ్యారంటీ హామీలను సంబంధించి విపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వాళ్ళ వ్యూహాలకైతే పదులు పెడుతున్నాయి. వాటిని ఈ ప్రభుత్వం ధీటుగా ఎదుర్కొనేలా ఇప్పటికే కసరత్తు కూడా చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ ఏడాది పాలనలో కాంగ్రెస్ చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, సంక్షేమం సంబంధించి వివరించే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, అదేవిధంగా ఇటు విద్యుత్ సంస్థలకు సంబంధించి కమిషన్ వేసింది. ఆ కమిషన్ రిపోర్టుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నివేదిక రావడానికి మరి కాస్త సమయం పట్టే అవకాశం. కమిషన్ నివేదిక ప్రభుత్వానికి అందితే ఈసారి అసెంబ్లీలో చర్చించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అనుకుంది. కానీ కమిషన్ అన్ని వర్గాల నుంచి అధికారుల నుంచి అభిప్రాయ సేకరణ తీసుకుని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి మరి కాస్త సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో వాటికి సంబంధించి చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక వివిధ శాఖలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఆ శాఖలో అమలవుతున్నటువంటి పథకాలకు సంబంధించి ప్రభుత్వం వివరించే అవకాశం ఉంది. మొదటి రోజు నుంచే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ప్రతిపక్షాలు అయితే వ్యూహాలు రచిస్తున్నా వాటిని ఈసారి ఖచ్చితంగా ధీటుగా ఎదుర్కొనాలని కాంగ్రెస్ అధికార పార్టీ తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక రేపు ప్రజాపాలనలో భాగంగా ఇటు అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన తర్వాత, ఎల్లుండికి వాయిదా పడిన తర్వాత రేపు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా సీఎం ఆవిష్కరించబోతున్నారు. రేపు అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అసెంబ్లీలోనే సీఎం ఆవిష్కరించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా ఏర్పాట్లు చేశారని చెప్పేసి తెలుస్తుంది. మరోవైపు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో స్పీకర్ ఈ రోజు ఇటు అధికారులు కావచ్చు, అన్ని పక్షాల నేతలతో భేటీ అయ్యారు. ప్రధానంగా అధికారులకు సంబంధించి పలు కీలక సూచనలు చేశారు. పటిష్టమైనటువంటి బందోబస్తు కావచ్చు, సభ్యులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వాళ్లకు దానికి సంబంధించి అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా స్పీకర్ ఆదేశాలు ఇచ్చారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.